కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి, ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది, 40% ఓట్లు చూసి ఆగిపోయాయి, వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో జగన్ ఎవరితోనో మాట్లాడుతూ అన్నారన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రయ్యపై హైకోర్టు ఆగ్రహం, కోర్టు ధిక్కరణ కేసులు 6 నెలల జైలు శిక్ష, 2000 జరిమానా విధింపు, కోర్టు ఆదేశాలకు రంధ్రాన్వేషణ చేయకుండా వాటి అమలే అధికారుల విధి అని స్పష్టీకరణ, అప్పీల్ దాఖలకు వీలుగా శిక్షామలు 4 వారాలు నిలుపుదల, న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్ వెంకటేష్ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్ జి చంద్రయ్య, మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత అదనపు కమిషనర్ 6 నెలల సాధారణ జైలు శిక్ష. ప్రస్తుతం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా ఉన్నారట. 2000 రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అప్పీల్ దాఖలకు సమయం కావాలని చంద్రయ్య తరపు న్యాయవాది అభ్యర్థించడంతో శిక్ష అమలుని 4 వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి, కలుషిత